ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ దగ్గర పడుతున్న టైంలో చంద్రబాబు కానీ, జగన్‌మోహన్ రెడ్డి గాని తమదైన శైలిలో చాలా స్ట్రాంగ్‌గా ముందుకెళ్లాలని తమ క్యాడర్స్‌ని సిద్ధం చేసుకుంటున్నారు. ఓ పక్క జనాన్ని సిద్ధం సభల ద్వారా జగన్‌మోహన్ రెడ్డి, అట్లాగే రా కదలరా సభల ద్వారా చంద్రబాబు నాయుడు యాక్టివ్ చేసుకుంటుంటే, కొత్తగా ఇప్పుడు తమ క్యాడర్‌ని యాక్టివ్ చేసుకోవడంలో జగన్‌మోహన్ రెడ్డి ముందడుగు వేశారు. నెక్స్ట్ ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ క్యాడర్‌ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రీసెంట్ గానే ఈ అభ్యర్థుల లిస్టుని ఖరారు చేశారు కాబట్టి, సో ఎట్లా ఉంటుంది, క్యాడర్ని ఎట్లా సమాయత్తం చేసుకుంటారు అనేది అసంతృప్తుల పర్వం తర్వాత మనం చూడబోయేటువంటి అంశం. అయితే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి 60% ఓట్లు ప్రతి పోలింగ్ బూత్ లో కూడా వైసీపీకి పడాలంటే ఏం చేయాలి అనేటువంటి టాప్ సీక్రెట్ ని తమ తమ యొక్క పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, అట్లాగే పోలింగ్ బూత్ లో ఉండేటువంటి పీపుల్, కార్యకర్తలు తృతీయ శ్రేణి నాయకత్వానికి, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి చెప్పుకొచ్చారు. దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 3,000 మంది కీలక నేతలతో మరో సిద్ధం భేటీ నిర్వహించారు. ఇందులో వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎలా గెలవాలన్న దాని మీద వారికి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175కి 175, 25కి ఎంపీకి 25 రావాలన్న దాని మీద మరోసారి ప్రధానంగా జగన్ దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం చేయాల్సినటువంటి పనులేంటో వారికి స్పష్టంగా చెప్పారు. నేతలు, ప్రజలకి, ఓటర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని జగన్ సూచించారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ నిర్వహణ, ప్లానింగ్ మీద దృష్టి పెట్టాలన్నారు. రాబోయే 45 రోజులు చాలా కీలకమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తాము అన్ని పర్యవేక్షిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనుకుంటూ అందరూ దీని మీద దృష్టి పెట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఎన్నికల బూత్ లో కూడా 60% ఓట్ల సాధనే లక్ష్యంగా పనిచేయాలని నేతలకి జగన్ సూచించారు. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి ఆ మేరకు వారికి సహకారం ఉంటుందన్నారు. చంద్రబాబులో తాము ఎప్పుడూ హామీలు ఇచ్చి విస్మరించలేదని, అమలయ్యే హామీలు ఇచ్చి అమలు చేసి చూపించామని జగన్ నేతలకు తెలిపారు. ఇప్పుడు ఇదే అంశాన్ని ఇంటింటికి వెళ్లి చెప్పాలని సూచించారు. ఈ ఎన్నికలు కులపోరు కాదని, వర్గపోరని గుర్తు చేశారు. జగన్ ఉంటేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఇంటింటికి చెప్పాలన్నారు. వైసీపీకి ఓటేయకపోతే సంక్షేమం ఆగిపోతుందని హెచ్చరించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఏసీసీలంతా బూత్ సామర్థ్యాన్ని అంచనా వేయాలని, ప్రతి గ్రామ, వార్డు సచివాలయాన్ని యూనిట్ గా తీసుకుని ఒక విశ్వసనీయ వ్యక్తి నియమించుకోవాలని అన్నారు. అలాగే ఎల్లప్పుడూ జనానికి అందుబాటులో ఉండాలని, అర్ధరాత్రి ఫోన్ కాల్ వచ్చినా సమాధానం చెప్పాలన్నారు. స్వయం సేవకులు, గృహ సారథులతో అటాచ్ అయ్యి మీ సొంత బృందాన్ని తయారు చేసుకోవాలని జగన్ చెప్పుకొచ్చారు. ప్రతి బూత్ టీంలో 15 నుంచి 18 మంది సభ్యులు ఉండాలన్నారు. నా సామర్థ్యంలో చేయగలిగినంత నేను చేశా, ఇక మీదట చేయాల్సినటువంటి వంతు, చేయాల్సిన బాధ్యత మీదే అంటూ జగన్మోహన్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు.